హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. Eamcet 2024 ఏటీగా మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వచ్చిన రాలేదో ఎలా చూసుకోవాలని మీకైతే అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైతే ఆర్ఓసి ఫామ్ అయితే ఇస్తారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆర్ఓసి ఫామ్ అయితే ఇస్తారు. ఆ యొక్క ఆర్ఓసి ఫామ్లో అనేది మీరు అనేది ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ అయ్యారా లేదని అయితే ఉంటుంది. ఆ యొక్క ఆర్ఓసి ఫామ్లో ఎలా చూసుకోలేదని మీకు అయితే ఇప్పుడైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ఎంసెట్ నుంచి ఫుల్ గైడెన్స్ అయితే నేను అయితే ఇస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన రెగ్యులర్ అయితే ఫాలో అయితే కండి. ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటే కంప్లీట్గా అయితే చుట్టంకి అయితే ట్రై చేయండి. ఇంకెవరైతే ఈ యొక్క వీడియో చూస్తారో కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే మీలాంటి ఎంతమంది స్టూడెంట్స్కి అయితే యూస్ఫుల్ అయితే అవడం జరిగింది. ఇక మెయిన్ వీడియోకి వెళ్తే మీ యొక్క ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళి వస్తారో, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత మీకైతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక ఆర్ఓసి ఫామ్ అయితే ఇస్తారు. ఆ యొక్క ఆర్ఓసి ఫామ్ అయితే ఇలా అయితే ఉండడం జరిగింది. ఇదైతే పాలసీ ఆర్ఓసి ఫామ్. మీకైతే ఎంసెట్ వాళ్ళు అయితే ఎంసెట్ ఆర్ఓసి ఫామ్ అయితే ఇస్తారు. హెచ్ఎల్సి సెంటర్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కొద్దిగా చూసుకున్నట్టయితే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో, మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ర్యాంక్ ఎంతైతే వచ్చిందో ఆ యొక్క ర్యాంక్, మీ క్యాస్ట్ అవన్నీ అయితే ఇక్కడైతే ఉండటం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఫీ ఎలిజిబిలిటీ అవుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ ఉంటే మాత్రం మీకు అనేది ఫీజు రియంబర్స్మెంట్ అనేది అయితే వచ్చినట్టు. ఒకవేళ మీకు ఈ యొక్క ఫీ ఎలిజిబిలిటీ కాదు మీకు నో అయితే వచ్చిందనుకోండి, మీకు నో అనేది వస్తే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది మీకైతే రానట్లయితే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెచ్ఎల్ సెంటర్ అయితే వెళ్తారో, ఆ యొక్క హెచ్ఎల్ సెంటర్ మీరు ఏమేమి సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారో ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీకైతే ఇక్కడైతే ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీరు ర్యాంక్ కార్డ్ అయితే ఇక్కడ స్టూడెంట్ అయితే ర్యాంక్ కార్డ్ అయితే ఇచ్చారు. ఇచ్చినన్ని ఎక్స్ అయితే ఉంది, ఇవన్నీ అయితే మిగతా అన్నీ అయితే నో అయితే ఉంది. మీరు ఏదైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకుండా ఉంటారో ఆ యొక్క ప్లేస్లో అయితే మీకైతే నో అయితే ఉండటం జరిగింది. నో అంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ చూసినట్టయితే నో అని అయితే ఉంది. ఇక్కడ చూసినట్టయితే ర్యాంక్ కార్డ్ అయితే సబ్మిట్ చేశారు కాబట్టి ఎక్స్ అని అయితే ఉంది. ఇలా అయితే ఉండటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఎస్ అని ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ అయినట్టు. ఒకవేళ మీకు నో అన్నట్టు ఉంటే మీ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీరైతే ఎలిజిబుల్ అయితే కానట్టు. ఇలా అయితే మీ యొక్క ఆర్ఓసి ఫామ్లో అయితే ఒకసారి చెక్ చేసుకుని మీరు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ అయ్యారా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది కాదు చివరి వీడియో నచ్చిగా ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరీ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే కానీ ఈ యొక్క వీడియో చేసి ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. మీకు ఏమన్నా ఎంసెట్ నుంచి ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. నేనైతే వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను.